శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రక్షణ కోసం ఆధ్యాత్మిక శిక్షణలు అనే అంశం గురించి తెలుసుకుందాం. రక్షణ అనగానే మనకి ప్రయాణం గుర్తొస్తుంది కదా. ఈ రోజుల్లో అందరూ ఎవరైనా ప్రయాణం చేయబోతే హ్యాపీ జర్నీ అని చెప్పే బదులు సేఫ్ జర్నీ అని చెప్తున్నారు. అంటే సేఫ్ జర్నీ, మన యొక్క ప్రయాణం చాలా సురక్షితంగా ఉండాలి అని అందరూ ఆశిస్తున్నారు. మరి సురక్షితంగా ఉండాలి అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి కదా. అలానే ఈ జీవితం అనేది కూడా ఒక యాత్ర. ఈ యాత్ర చెయ్యాలి అంటే కూడా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి కోసమే మనం ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మిక శిక్షణల గురించి తెలుసుకుందాం. అయితే అసలు ప్రయాణం చెయ్యాలి అంటే మొదట మనం ఏం రెడీ చేసుకుంటాం? ఏవైతే ముందుగా జరగబోయేది ఉందో వాటి గురించి అన్ని సేఫ్టీ సాధనాలను దగ్గర పెట్టుకుంటాం, అంతే కదా. అలా అని నాకేం పర్వాలేదు, నేను ఎలా అయినా నడిపించగలుగుతాను, నాకు అన్నీ వచ్చు, నేను ఎలాంటి మలుపుల్లో అయినా సరే బాగానే తీసుకుని వెళ్తాను అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండం కదా. ఒకసారి ఏమైంది అంటే, మీ అందరికీ తెలుసు టైటానిక్ షిప్ని తయారు చేసిన ఇంజనీర్స్ చాలా టెక్నికల్గా చాలా బాగా తయారు చేశారు. వారికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఏమని అంటే, ఈ షిప్ అసలు మునగదు, ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఏమి జరిగినా ఈ షిప్ మునగదు. ఆ విధంగా మేము అన్నీ చాలా మంచిగా అరేంజ్ చేసి తయారు చేశాము అని అనుకొని ఆ మేనేజ్మెంట్ ఏం చేసింది అంటే, ముందుగా ఏవైతే అంటే ప్రతి షిప్లో కూడా కొన్ని లైఫ్ జాకెట్స్ పెడతారనమాట. ఎందుకంటే ఒకవేళ పొరపాటున షిప్ గనక మునిగిపోతే ఆ లైఫ్ జాకెట్స్ తోటి అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుతారు అని చెప్పేసి, రక్షించబడతారు అని చెప్పి అలాగా పెడతారు. కానీ వీళ్ళు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటి అంటే, మాకు ఏమీ జరగదు, అంతా బాగానే ఉంటుంది, ఇది అలాంటి టెక్నాలజీతో తయారు చేయబడింది అని చెప్పి లైఫ్ జాకెట్స్ని చాలా తక్కువగా పెట్టారు, కొన్నే పెట్టారు. అందులో ఎవరైతే ఉన్నారో ఆ జనాభా కన్నా చాలా తక్కువగానే లైఫ్ జాకెట్స్ పెట్టడం జరిగింది. అలా షిప్ వెళ్తూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఒక ఐస్బర్గ్ అది అడ్డం రావడం వల్ల షిప్ దానికి ఢీకొని షిప్లోకి వాటర్ రావడం మొదలుపెట్టాయి. అయితే ఇలా షిప్ ఢీకొనడం వల్ల, లోపలికి నీళ్ళు వచ్చినందువల్ల, దానివల్ల ప్రమాదం జరగలేదు. దాని లోపల ఉంచాల్సిన లైఫ్ జాకెట్స్ ఏవైతే ఉంచాలో అవి లేనందుకు ఆ ప్రమాదం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ ఆ ఐస్బర్గ్ అనేది కనిపించడానికి ఒక 10% మాత్రమే కనిపిస్తోంది, కానీ దాని లోపల 90% ఆ ఐస్బర్గ్ అనేది ఫామ్ అయిపోయి ఉందన్నమాట. అందుకని అంత పెద్ద ఓడని కూడా అది చీల్చేసింది. అలా మనం ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఊహించలేం. కాబట్టి మనం రక్షణ సాధనాలని తప్పకుండా మనము దగ్గర పెట్టుకొనే వెళ్ళాలి. నాకేం కాదు, నాకు చాలా బాగా నడిపించడం వస్తుంది అని అనుకొని వెళ్ళకూడదు. మనం అన్నీ కూడా రెడీ చేసుకొని చాలా జాగ్రత్తగా మనము ప్రయాణం చేయాలి. ఇది మనం రోడ్డు మీదనో లేకపోతే నీళ్ళపైనో ఇంకా కాకపోతే ఆకాశంలోనో ప్రయాణం చేయడం కోసం మనం మాట్లాడుతున్నాం. కానీ జీవితం అనేది కూడా ఒక ప్రయాణమే కదా. ఈ ప్రయాణంలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే, మన జీవితం అనే యాత్ర చాలా సుఖంగా సంతోషంగా జరగాలి అంటే మనం కూడా ముందు జరిగే వాటిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలగాలి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్.
అసలు అది జరుగుతుందేమో అని అనుకోని విషయాలు కూడా ముందుగానే ఊహించుకొని మనం ముందుకు రెడీ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మనం చాలా సేఫ్టీగా సురక్షితంగా ఉండగలుగుతాము. రెండవది ఏంటి అంటే, మనం రక్షణ కోసం అంటే సురక్షితంగా మన జీవితం అనే ప్రయాణం చెయ్యాలి అంటే ముఖ్యంగా చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఇన్సూరెన్స్ చేస్తారు. మనమందరం కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏం జరిగినా ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మరణించిన తరువాత వారి ఇంటి వారికి డబ్బులు అందుతాయి, అవునా? కానీ చనిపోయిన వ్యక్తినైతే ఎవరు తీసుకొని రాలేరు కదా. కానీ అన్నిటికన్నా చీప్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ముందుగానే జాగ్రత్త పడడము. అంటే యాత్రకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలతోటి గనక మనం యాత్ర చేస్తూ వెళ్తే ఆ యాత్ర చాలా సేఫ్టీగా జరుగుతుంది. అయితే ఇలా మనం ఇన్షూర్ చేసుకోవడము అంటే చాలా జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడం. జీవితం అనే యాత్ర కూడా అలాంటిదే. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనము ఈ యొక్క శరీరం అనేది ఒక కార్. ఈ కార్లో నేను ఆత్మను, ఒక డ్రైవర్. నేను ఈ శరీరం అనే కార్ని నడిపిస్తున్నాను. ఇప్పుడు దీనితోటి నేను ఒక యాత్ర చేస్తున్నాను. ఈ యాత్రలో నాతో పాటు చాలామంది కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. వారందరితోటి మనము చాలా రకాలుగా కూడా ప్రయాణం చేయొచ్చు. అంటే మన మాటలు, మన కర్మలు, మన దృష్టి, మన యొక్క ఆలోచనలు, వీటితోటి మనము ఏ విధంగా వారితో సంబంధ సంపర్కంలోకి వస్తాము అనేదే విధి విధానంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే మన తోటి ఉన్నటువంటి వారితో మనం ఎలా మాట్లాడుతున్నాం, వారితో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా ప్రతిస్పందన చేస్తున్నాం, ఇవన్నీ కూడా జీవితం అనే యాత్రలో ముఖ్యమైనవే. వీటన్నిటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాత్ర మనం చేస్తూ ఉండాలి. తర్వాత గనుక చూస్తే మనము ఒకవేళ సరిగ్గా సాధనాలన్నీ కరెక్ట్గా దగ్గర పెట్టుకోలేదనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది కదా. ఈ యాక్సిడెంట్ అనేది ఏంటి అంటే మన యొక్క కర్మల లెక్కాచారాల్ని బట్టి జీవితం అనే యాత్రలో కొన్ని ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆపదలను మనం ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా మనము వీటిని తప్పించుకొని ముందుకు వెళ్ళాలి, ఆ ట్రైనింగ్ అనేది మనకి రోజు ఈ యొక్క మెడిటేషన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రయాణం మొదలు పెడతామో దాని ముందర కొంచెం చెక్ చేసుకుంటాం. బ్రేక్స్ బాగున్నాయా, లేకపోతే ఇంకా స్టీరింగ్ బాగుందా, అన్నీ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్తాం. అంటే మనం కూడా జీవితం అనే యాత్రలో ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అసలు నా మాటలు ఎలా ఉన్నాయి, నా దృష్టి ఎలా ఉంది, నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. చెక్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే మనకి ఇక్కడ చెకింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఎలా అయితే కార్ డ్రైవ్ చేసే కన్నా ముందర చెక్ చేసుకుంటామో, అదేవిధంగా మనము ఒక రోజుని మొదలు పెడుతున్నామంటే ముందర చెకింగ్ అనేది జరగాలి. అందుకని ఇక్కడ ప్రతి విషయాన్ని చెక్ అండ్ గో అనేది నేర్పిస్తారు. చెక్ చేయడం వల్ల ఆలోచించే ముందర కూడా చెక్ చేసి ఆలోచించాలి. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా, కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నానా అనేది. అంటే మన జీవితం అనే యాత్ర సక్సెస్ఫుల్గా జరగాలి అంటే చెకింగ్ పాయింట్స్ కూడా మనము చాలా బాగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఈ జీవితం అనే యాత్ర గురించి అర్థం చేసుకుంటే యాత్ర అంతసేపు అంటే జీవితం ఎంతవరకు జీవిస్తూ ఉంటామో ఆ సమయం అంతా కూడా ఇంపార్టెంటే మనకి. కేవలము
గమ్యానికి చేరడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, యాత్ర అంతా కూడా ఇంపార్టెంట్. ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంట్. గమ్యానికి ఎలా చేరాము అనేది కూడా మనకి అవసరమే. చేరామా లేదా అనేది ఒకటే కాదు, ఎలా చేరాం అంటే ఈ సమయంలో నేను ప్రతి సెకండ్ కూడా నా జీవితమైన యాత్రని మంచిగా చేస్తున్నానా, ఎలా చేస్తున్నాను అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ జీవితమైన యాత్రని మనం చాలా మంచిగా సేఫ్గా చెయ్యాలి అంటే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలగాలి, జాగ్రత్త వహించాలి, ఇంకా చెకింగ్ కూడా చేసుకొని వెళ్ళాలి. గోల్డెన్ టిప్స్ ఏంటో తెలుసా? ఈ యాత్ర సక్సెస్ఫుల్గా జరగాలి అంటే వీటి కొన్ని గోల్డెన్ టిప్స్ ఉన్నాయి. ఎలా అయితే మనము రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? మన స్పీడ్ని కంట్రోల్ చేస్తాం. స్పీడ్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అది గనక ఎక్కువ స్పీడ్లో మనం బండి నడిపిస్తున్నాం అనుకోండి, మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా అందులో జరగరాని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని కంట్రోల్డ్ స్పీడ్ ఉండాలి. అలానే మన యొక్క ఆలోచనల యొక్క వేగాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించాలి. ఎందుకంటే పాజిటివ్ థాట్స్ అనుకోండి చాలా తక్కువ వేగంతో వస్తాయి, కొన్నే మనం ఆలోచించగలుగుతాం. అదే నెగిటివ్ థాట్స్ అనుకోండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మనకి, వాటి స్పీడ్ ఎక్కువ. అందుకని నెగిటివ్ థాట్స్ యొక్క వేగాన్ని మనం తగ్గించాలి. ఒకసారి ఏమైందంటే, ఒక అత్తగారు ఉన్నారు, వారి కోడలు ఉన్నారు. అయితే ఆ కోడలు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి ఆవిడ అడిగింది, ఏదైనా పాయిజన్ ఉంటే ఇవ్వండి అని. డాక్టర్ అన్నారు, ఎందుకమ్మా నీకు పాయిజన్ అని. అయితే మా అత్తగారంటే నాకు చాలా కోపంగా ఉంది, ఆవిడ ఉన్న చోట నేను ఉండలేకపోతున్నాను, ఏదైనా చేసి చంపేసేయాలి అనేటువంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి, అందుకని నాకు ఏదైనా పాయిజన్ ఇవ్వండి అని చెప్పి అడిగారనమాట. అయితే డాక్టర్ చాలా భయపడ్డాడు, ఏంటి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఈవిడికి అసలు అని. అయితే ఆ డాక్టర్ అన్నారు, నువ్వు గనక ఈ పని చేస్తే నిన్ను పాయిజన్ ఇచ్చినందుకు నన్ను జైల్లో పెట్టేస్తారు, నేను అలాంటిదేమీ ఇవ్వను నీకు అని చెప్తాడనమాట. మరి ఎలా డాక్టర్ గారు, ఏదైనా చెయ్యండి, కాస్త నాకు ఆవిడ మీద ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కదా, ఏదైనా చెయ్యండి, ఇప్పుడు నాకు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటుంది ఆ కోడలు. సరే అని డాక్టర్ ఏం చేశారంటే, ఇమ్మీడియట్గా చంపే పాయిజన్ కాదు, కానీ నేను నీకు స్లో పాయిజన్ ఇస్తాను, అది తీసుకొని వెళ్ళి ఆవిడకి కొంచెం కొంచెం డ్రాప్స్ ఎందులో అయినా సరే యాడ్ చేసి ఇస్తూ ఉండు, ఆవిడ మెల్లగా ఎప్పుడో ఒకసారి చనిపోతారు అని చెప్పారనమాట. సరే అని ఆ కోడలు ఆ స్లో పాయిజన్ తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు అత్తగారే అన్ని పనులు చేస్తున్నారు, వంట కానీ లేకపోతే కిచెన్ చూసుకోవడం కానీ అన్నీ ఆవిడే చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఈ పాయిజన్ యాడ్ చేయాలంటే వంటగదిలోకి ఈవిడ వెళ్ళాలి కదా. అందుకని వాళ్ళ అత్తగారికి చాలా ప్రేమగా తయారు చేసినట్లుగా యాక్షన్ చేస్తూ ఒక వంటకం తయారు చేసి తీసుకొచ్చి చాలా ప్రేమగా తినిపిస్తుందన్నమాట. అత్తయ్య గారు మీకోసం నేను తయారు చేశాను అని చెప్పి తినిపిస్తూ ఉంది. అయితే ఆవిడంటారు, ఎప్పుడు చేయండి, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తావు నా కోసం అని చెప్పి అంటారనమాట. లేదండి, మీరంటే నాకు చాలా ఇష్టము, గౌరవము, నేను మీకు తినిపించాలని నేను తీసుకొచ్చానని చెప్పి ఇచ్చారు. సరే అని అంత ప్రేమగా ఇచ్చారు కదా అని తినడం మొదలుపెట్టారు. ఆల్రెడీ అందులో స్లో పాయిజన్ ఏదైతే ఉందో అది యాడ్ చేశారు. ఈవిడ తింటున్నారు, ఈవిడ చాలా ప్రేమగా తినిపిస్తున్నారు, కోడలు అత్తగారు తింటున్నారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రతి వస్తువుని కూడా చాలా ప్రేమగా ఇవ్వడం, పాలు తెచ్చినా ఏం తెచ్చినా చాలా ప్రేమగా ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఇస్తూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఎవరో వచ్చారనమాట గెస్టులు. వచ్చినప్పుడు అత్తగారు కోడలు గురించి చెప్తున్నారు. ఏమని, మా కోడలు చాలా మంచిదండి,
మా కూతురి కన్నా ఎక్కువగా నన్ను చాలా బాగా చూసుకుంటోంది. అసలు ఇలాంటి కోడలు దొరకడం కూడా నాకు అదృష్టము అని చెప్పి చాలా బాగా పాజిటివ్గా చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ కోడలు వింటూ ఉంది విషయాన్ని. అప్పుడు ఆవిడికి బాధ అనిపిస్తూ ఉంది. అరే, నేనేంటి స్లో పాయిజన్ యాడ్ చేస్తూ ఆవిడని చంపే ఆలోచనలు చేశాను. ఇక్కడేమో ఈవిడ నన్ను కూతురి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇంత పాపం ఎందుకు చేశాను అని వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. వెళ్తే ఆ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా చేశాను, కానీ అసలైతే మా అత్తగారు చాలా మంచి ఆవిడ, ఇప్పుడు ఆవిడని ఎలా అయినా రక్షించండి అని చెప్పి చాలా బతిమలాడుతూ ఉన్నారు. అలా ఏడుస్తూ ఉండగా కొంచెం సేపు తర్వాత డాక్టర్ గారు అన్నారనమాట, బాధపడకు తల్లి, నేను నీకు ఇచ్చింది పాయిజన్ ఏం కాదు, కానీ నేను నీకు అలా చెప్పి ఇచ్చానంతే. ఎందుకంటే నీ ఆలోచనలు ఏవైతే నెగిటివ్ థాట్స్ నడుస్తున్నాయో వాటి వేగాన్ని తగ్గించడం కోసమే నేను అలాంటి మాటలు చెప్పాల్సి వచ్చింది, స్లో పాయిజన్ అని. కానీ అది పాయిజన్ కాదు, ఏం కాదు, బలం కోసము ఇచ్చినటువంటి టానిక్ మాత్రమే అని చెప్పి అన్నారనమాట. అలా ఆవిడ అప్పుడు చాలా సంతోషపడ్డారు. చూసారా, నెగిటివ్ ఆలోచనలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. వాటి యొక్క వేగాన్ని గనక మనం తగ్గిస్తే రియాలిటీని మనం చూడొచ్చు. ఎప్పుడైతే రియాలిటీని చూస్తామో అప్పుడు మనకే అనిపిస్తుంది, ఓకే, నేను ఇలా ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలి అని. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వచ్చిన వెంటనే వాటి ప్రభావంలోకి మనం రాకూడదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్త వహించాలి. అందుకనే స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఆలోచన యొక్క స్పీడ్ని మనం చాలా కంట్రోల్ చేయాలన్నమాట. మరొక గోల్డెన్ టిప్ ఏంటి అంటే, ఏదైనా వాహనం ముందు వెళ్తూ ఉందనుకోండి, ఆ వాహనంతో మనము యాక్సిడెంట్లోకి అంటే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కొంచెమైనా దూరంగా మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, దూరం వహించాలి. అందుకనే మీరు చూస్తే బస్ వెనకాల, ఇంకేదైనా పెద్ద వెహికల్స్ వెనకాల కీప్ డిస్టెన్స్ అని రాసి ఉంటుంది, అంటే దూరం వహించండి. అదేవిధంగా మనము మన సంబంధాల్లో కూడా దూరం వహించాలి. అప్పుడే యాక్సిడెంట్ అనేది జరగకుండా మన జీవితం అనే యాత్ర చాలా సురక్షితంగా గమ్యానికి చేరుతుంది. అంటే యాత్ర అంతా కూడా చాలా సేఫ్గా మనం ఉండగలుగుతాం. దూరం వహించడము అంటే చూడండి, చాలామంది కూడా ప్రయాణం చేస్తూ ఉంటే పోటీ పడుతూ ఉంటారు. బస్సు తోటి కారు పోటీ పడతారు, ఇంకా కార్ తోటి 2 వీలర్ వాళ్ళు పోటీ పడతారు. అలా పోటీ పడుతూ ప్రయాణం చేస్తారు. కానీ ఈ పోటీ తత్వం ఏదైతే ఉందో, కంపారిజన్ అంటే వాళ్ళతోటి పోల్చుకొని వాళ్ళకన్నా నేను ఇంకా వేగంగా ముందుకు వెళ్ళాలి అని. కానీ అది చాలా ప్రమాదకరమైంది. మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకోకూడదు. మనము ఎవరమో, ఎలాంటి వాళ్ళమో అదే విధంగా మనల్ని మనం స్వీకరించాలి. మనం ఎప్పుడైతే మనల్ని స్వీకరిస్తామో అప్పుడు మన యాత్ర చాలా హాయిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్తారనమాట. ఒకతను రాళ్ళు కొట్టే అతను పర్వతాన్ని కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే తనకి చాలా బాధ అనిపిస్తోంది. భగవంతుడితో మాట్లాడుతున్నాడు, భగవంతుడా, నేనెందుకు ఇలాంటి రాళ్ళు కొట్టేవాడిలాగా జన్మ తీసుకున్నాను? నాకెందుకు ఇలాంటి జన్మ ఇచ్చావు నువ్వు అని చాలా బాధగా, ఎండలో కష్టంగా పనిచేస్తూ చెమటోడుస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. అటుగా ఒక పెద్ద వ్యక్తి, చాలా మంచి గొప్ప మనిషి ఒక పెద్ద రథం పైన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అతన్ని చూస్తాడనమాట. ఆ వ్యక్తి తలపైన ఒక ఛత్రం ఉంది, గొడుగులాగా రంగురంగులుగా, చాలా బాగుంది, అందంగా ఉంది. అయితే ఆ ఛత్రం చూసి, నేనెందుకు ఆ ఛత్రంలాగా కూడా అవ్వలేదు, ఆ ఛత్రమైనా కనీసం రంగురంగులుగా ఉంది, హాయిగా ఉంది, నేను అలా అయినా బాగుండేది కదా అని అనుకున్నాడంట. అయితే సరే, భగవంతుడు తదాస్తు అన్నాడంట. తదాస్తు అనేసరికి అతను ఛత్రంలాగా అయిపోయాడు. ఛత్రంలాగా అయిపోయిన తర్వాత ఆ ఛత్రం పైన ఏముంది అంటే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు పైన.
అయితే ఇతను అనుకుంటాడు, నేను సూర్యుడిలాగా అయితే బాగుండేది కదా, ఆకాశంలో అంత పైన ఉన్నాడు సూర్యుడు, నేను కూడా అంత ఉన్నతంగా ఉండేవాడిని కదా అని అనుకుంటాడు. భగవంతుడా నేను సూర్యుడిలాగా ఉంటే బాగుండు అని అనుకుంటే భగవంతుడు తదాస్తు అన్నాడంట. అప్పుడు అతను సూర్యుడిలాగా అయిపోయాడు. సూర్యుడు చాలా ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రపంచమంతటా ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో మేఘాలు వచ్చాయి, నల్ల మేఘాలు వచ్చి సూర్యకిరణాలని కిందకి వెళ్లకుండా ఆపేశాయి. అప్పుడు అతను అనుకుంటాడు, ఏంటి నేనే గొప్ప శక్తివంతుడిని అనుకున్నాను సూర్యుడిగా అయితే, ఇప్పుడు నా యొక్క కిరణాలను కూడా ఈ మేఘం ఆపేసింది. సరే నేను ఆ మేఘంలాగా అవుతాను, భగవంతుడా నన్ను ఆ మేఘంలాగా తయారు చెయ్యి అని అంటాడనమాట. తదాస్తు అంటాడు భగవంతుడు. మేఘంలాగా అయిపోతాడు. మేఘము వర్షం కురిపిస్తూ ఉంటుంది. అలా వర్షం కురుస్తూ ఉంటే అందరూ భయపడుతూ ఉంటారు, అందరూ అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు, ఇతను సంతోషపడుతూ ఉంటాడు మేఘ రూపంలో ఉన్న అతను. కానీ అక్కడున్న ఒక పెద్ద పర్వతం మాత్రం అస్సలు కదలట్లేదు, ఏమీ చలించట్లేదు. అప్పుడు అనుకుంటాడు, మేఘంలాగా నేను సర్వశక్తివంతంగా ఉన్నాను అనుకున్నాను, కానీ నాకన్నా గొప్ప శక్తి ఆ పర్వతానికి ఉంది, నేనెందుకు ఆ పర్వతంలాగా అవ్వకూడదు అని భగవంతుడు ఆ పర్వతంలాగా చేయి నన్ను అన్నాడంట. తదాస్తు అన్నాడు భగవంతుడు. పర్వతంలాగా అయిపోయాడు. పర్వతంలాగా చాలా స్థిరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా సంతోషపడుతూ ఉన్నాడు. కానీ ఆ పర్వతాన్ని కూడా ఒక వ్యక్తి కొడుతూ ఉన్నాడు, పర్వతాన్ని కొడుతూ ఉన్నాడు. అయితే ఆ పర్వతాన్ని కొట్టే వ్యక్తిని చూసి ఇతను ఏమనుకున్నాడంటే, పర్వత రూపంలో ఉన్న ఇతను, ఇంత పెద్ద పర్వతాన్నైన నన్ను కూడా ఈ వ్యక్తి ఉలి తీసుకొని కొడుతున్నాడు అంటే నేను సర్వశక్తివంతమైన వాడిని కాదు, ఆ వ్యక్తి కదా, ఇప్పుడు నేను ఆ వ్యక్తిలాగా ఎందుకు అవ్వకూడదు అనుకొని అలా అయిపోవాలి అని అనుకున్నాడు. భగవంతుడు తదాస్తు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే పర్వతాన్ని కొట్టేటువంటి వ్యక్తిలాగా అయిపోయాడు. అతను ముందు ఉన్న రూపం ఏంటి? పర్వతాన్ని కొట్టే వ్యక్తే. ఇప్పుడున్న రూపం ఏంటి? పర్వతాన్ని కొట్టే వ్యక్తి. అయితే ముందర ఉన్నప్పుడు ఆ రూపాన్ని, ఆ యొక్క పనిని అతను యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆఖరికి చేరుకున్నది అక్కడికే. చూసారా, మనము మనల్ని ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఇతరులతో కంపేర్ చేసుకొని, పోల్చుకొని చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. అందుకని మనం ఎవరమో, ఎలాంటి వారిమో అలానే యాజ్ ఇట్ ఈజ్గా మనల్ని మనం స్వీకరించాలి. మనల్ని మనం స్వీకరిస్తే మనల్ని ఇతరులు స్వీకరిస్తారు. మనల్ని మనమే యాక్సెప్ట్ చేయట్లేదనుకోండి, ఇతరులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అందుకని ఎవరితోనూ పోల్చుకోకుండా మన జీవిత యాత్రని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తర్వాత గోల్డెన్ టిప్ ఏంటి? రక్షణ కోసం అంటే హెల్మెట్. మరి జీవితం అనే యాత్రలో హెల్మెట్ ఏంటి అంటే మన యొక్క స్వస్థితిలో స్థితి అయి ఉండడం. నా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి అనేది గుర్తించి, అసలు నేను ఎవరిని అనేది గుర్తించి ఆ రూపంలో మనల్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళడం. కానీ మనం ఎప్పుడైతే మన యొక్క స్వమానంలో స్థితి అయి ఉంటామో అప్పుడు మనకి మనమేంటో తెలుసు, మన కర్తవ్యం ఏంటో తెలుసు, మన ఉద్దేశం ఏంటో తెలుసు. అలా తెలిసి పని చేయడం వల్ల మనం ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తాం, నెగిటివ్ని కూడా పాజిటివ్గానే స్వీకరిస్తాం. అలా స్వీకరించే శక్తి మనకి వస్తుంది. కాబట్టి మనము తప్పకుండా జీవితం అనేటువంటి యొక్క యాత్రని సక్సెస్ఫుల్గా చెయ్యాలి అంటే మన యొక్క స్వమానంలో స్థితి అయి ఉండాలి. మనం ఎవరమో అదే స్వమానంలో స్థితి అయి ఉండాలి. 4-వీలర్ నడిపించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కదా. ఈ సీట్ బెల్ట్ అనేది ఏంటి అంటే మన యొక్క కండిషన్స్. వాస్తవానికి మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా కండిషన్ ఉంటుంది. కండిషన్ లేకుండా ఎవరూ లేరు. మనం లిమిటెడ్. తప్పకుండా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం పాటించగలిగితే మన యాత్ర బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా మనం పాటిస్తూ ముందుకు వెళ్తే మన జీవితం అనే యాత్ర చాలా సురక్షితంగా గమ్యానికి చేరడం కూడా జరుగుతుంది. యాత్ర కూడా చాలా బాగా జరుగుతుందని ఆశిస్తూ
మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.